మామూలుగా చిన్న నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది, వెన్ను నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది, కీలు నొప్పి వచ్చింది అని చెప్పి మనం భయపడిపోతాం. ఈవిడ దాదాపు 3 సంవత్సరాల కింద పక్షవాతం వచ్చింది. ఈవిడికి ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్ ఈ రోజు 30 రోజులైంది. ఆయన ఎట్లా ఎత్తుకొని వస్తున్నారో ఈవిడ కూడా అట్లే ఎత్తుకొని వచ్చేవాళ్ళు 30 రోజుల కిందట. చెప్తాను చెప్పండి. ఈవిడకు 30 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంది ఇక్కడే. ఇప్పుడు ఆవిడ సొంతంగా ఆవిడే నడుస్తోంది, ఆవిడే వెళ్తోంది. అంటే ఈవిడకు నయమైనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు కాదు? ఇదే ట్రీట్మెంటే హైదరాబాదు, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ నామమాత్రపు ఫీజుతో ఆవిడను నేను దగ్గరుండి, నేను మా టీము అందరం కూడా కలిసి ఈ రోజు ఆవిడని నడిపించే స్థాయికి తీసుకొచ్చాం. అంటే ఇదేదో అంతరాలో తంత్రాలో మ్యాజిక్ లో కాదు. సైన్స్, టెక్నాలజీ, అనాటమీ, లోపల ఏం జరుగుతుంది, ఫిజియోథెరపీ అంటే ఏంటి, రిహాబిలిటీ మాది నాటు వైద్యం కాదు, ఇంగ్లీష్ వైద్యము. ఇదే ట్రీట్మెంట్ బెంగళూరులో చేస్తే ఒక రోజుకు 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కరెక్ట్ 30 రోజుల తర్వాత ఆవిడ ధైర్యంగా నడుస్తాను. మరి చిన్న మోకాలు నొప్పి రాగానే, వెన్ను నొప్పి రాగానే మేము చనిపోతాము, సూసైడ్ చేసుకుంటాం అనే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో పోలిస్తే ఈవిలాంటి వాళ్ళు ఎంత ఉపయోగమో మీరు ఒకసారి ఆవిడ మాటల్లో మీరే వినండి. నాకే చాలా బాగా గడ్డ గడ్డ ఉండేది కూడా తగ్గిపోతాము. నాకేమి నడుస్తా ఉండాలి. దేవుని దయాల్లో నడుస్తా